సాహిత్యం నృత్యం కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భూపేన్ దాస్ సుస్వరాలు మానవతావాద ప్రతిధ్వనుల గురించి తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి సంగీతాలపై ప్రగాఢ అనురక్తి కలిగిన వారికి భూపేన్ దాస్ సుపరిచితులే. అస్సాం సోదర సోదరీమణులకైతే ఇది మరీ విశేషమైన పేరు. దేశంలోని అసాధారణ సుస్వర చక్రవర్తుల్లో ఒకరైన డాక్టర్ భూపేన్ హజారికా సంగీత సాహిత్యాలకు అందించిన సేవలు మరువలేనివి. భారతీయ సంగీత కళాభివ్యక్తికి ప్రతినిధి అయిన భూపేన్ దా అందరికీ గానామృతాన్ని పంచుతూ జాతికి నిరుపమాన సేవలు అందించారు. శ్రావ్యమైన ఆయన స్వరంలో అపురూపమైన భావోద్వేగాలు పలుకుతాయి. భూపేన్ గానం ప్రజల గుండె చప్పుడుగా మారింది. ఆయన పాటలు కారుణ్యం, సామాజిక న్యాయం, సమైక్యత, సంబంధ బాంధవ్యాలను ప్రతిధ్వనింపచేస్తాయి. భూపేన్ దాస్ స్వరమాధుర్యం అస్సాంలో ఉద్భవించి మానవతా స్ఫూర్తిని ఇముడ్చుకుని ఒక జరిలా సరిహద్దులను దాటి ప్రవహించింది. ఆయన ప్రపంచమంతటా పర్యటించి మహామహులతో కలిసిమెలిసి తిరిగిన తన అస్సామీ మూలాలను మాత్రం ఏనాడూ వీడలేదు, మరువలేదు. అస్సాం సంగీత సాంప్రదాయాలు, జానపద గీతాలు, కథా కథనాలు భూపేన్ దాపై బాల్యం నుంచే ప్రగాఢ ప్రభావం కలిగించాయి. ఆ అనుభవాలు ఆయన సంగీత కళాభినివేశానికి పునాది అయ్యాయి. అస్సాం ప్రజల ప్రవృత్తి, విశిష్ట అస్తిత్వం భూపేన్ దాలో మూర్తిభవించాయి. 5 ఏళ్ల వయసులోనే ఒక కార్యక్రమంలో బాల భూపేన్ పాడిన తీరు అస్సామీ సాహితీ దిగ్గజం లక్ష్మీనాథ్ బెజ్బారువాను ఆకట్టుకుంది. కౌమార ప్రాయంలో తన తొలిపాట రికార్డును ఆయన విడుదల చేశారు. సంగీతం ఆయన బహుముఖ వ్యక్తిత్వంలో ఒక పార్శ్వం మాత్రమే. భూపేన్ దా సంగీత కళాకారుడు మాత్రమే కాక మేధావి, ప్రపంచ గమనాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసువు కలిగిన వ్యక్తి. ధారాళమైన వాక్పటిమాతని సొంతం. అస్సాం సాంస్కృతిక ప్రముఖులైన జ్యోతి ప్రసాద్ అగర్వాలా, విష్ణు ప్రసాద్ రభాలు ఆయనపై చెరగని ముద్ర వేశారు, కుతూహలాన్ని పెంచారు. విద్యార్థి దశలోనే ఏ అంశాన్నైనా సూక్ష్మంగా శోధించే తత్వం కలిగిన భూపేన్ కాటన్ కాలేజ్, బెనారస్ హిందూ యూనివర్సిటీల్లో మెరికల్ లాంటి విద్యార్థిగా రాణించారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళి అక్కడి ప్రముఖ మేధావులు, సంగీతకారులతో సాంగత్యం, సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. అమెరికాలో విఖ్యాత పౌర హక్కుల ఉద్యమ నాయకుడు పాల్ రోబ్సన్ను కలుసుకున్నారు. రోబ్సన్ పాడిన ఓల్డ్ మ్యాన్ రివర్ పాటే భూపేన్ దా బిస్తీర్నో పరోరే పాటకి స్ఫూర్తి. భూపేన్ పాడిన జానపద గీతాలకు మెచ్చి నాటి అమెరికా ప్రథమ మహిళ ఎలియనార్ రూజ్వెల్ట్ ఆయనను స్వర్ణ పతకంతో సత్కరించారు. అమెరికాలోనే ఉండిపోయే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని స్వదేశానికి తిరిగి వచ్చి సంగీత సాగరంలో మునిగి తేలారు. భూపేన్ రేడియో నుంచి రంగస్థలం, సినిమాల నుంచి బోధనాత్మక డాక్యుమెంటరీల వరకు అన్నిటా తనదైన విశిష్ట ముద్రను వేశారు. ఆయన యువ ప్రతిభను ప్రోత్సహించేవారు. భూపేన్ దా పాటల్లో శ్రావ్యతతో పాటు సామాజిక సందేశమూ ఉంటుంది. పేదలకు న్యాయం, పల్లెలకు అభివృద్ధి జరగాలని, సామాన్యుల్లో నిబిడీకృతమైన శక్తి వెలుగులోకి రావాలనే ఆకాంక్ష ఆయన గీతాల్లో వినపడుతుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని భూపేన్ హజారికా జీవిత గమనం ప్రతిఫలించింది. ఆయన కృతులు ప్రాంతీయ భాషా భేదాలను అధిగమించి దేశ ప్రజలను ఏకం చేశాయి. అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాలకు ఆయన పాటలను సమకూర్చారు. తన సంగీతం ద్వారా అస్సాంను దేశ ప్రజలకు వినిపించేలా, కనిపించేలా చేశారు. భూపేన్ దా
ఆధునిక అస్సాం సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారంటే అతిశయోక్తి కాదు. భూపేంద్ర రాజకీయవాది కాకపోయినా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. 1967లో అస్సాంలోని నావ్బోయినా నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఆయన రాజకీయాలను వృత్తిగా ఎంచుకోకపోయినా ప్రజాసేవకు అంకితమై ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. భూపేంద్ర సమాజానికి చేసిన సేవలను ప్రజానికంతో పాటు భారత ప్రభుత్వము గుర్తించింది. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 2019లో భూపేంద్రకు భారతరత్నను ప్రదానం చేయడం జరిగింది. తత్వ శోధనకు, సత్య సాధనకు గానమే సోపానమై అన్ని అడ్డంకులను ఛేదిస్తుందని భూపేంద్ర నిరూపించారు. అదే ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను వరించేలా చేసింది. 2011లో ఆయన కీర్తిశేషులైనప్పుడు లక్షలాది మంది అశ్రు నయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. జీవించి ఉన్నప్పుడే కాదు, మరణంలోనూ ఆయన ఖ్యాతి అమరమై నిలిచింది. భూపేంద్ర సంగీతం, జ్ఞాపకాలు బ్రహ్మపుత్ర నదితో పెనవేసుకుని ఉన్నాయి. ఆయన అంత్యక్రియలు బ్రహ్మపుత్ర తీరంలోని జలుక్బారీ కొండపై జరిగాయి. ఆయన జీవనయాత్రను యువతరానికి స్ఫూర్తిదాయకంగా పేర్కొనవచ్చు. మూలాలను మరవకుండా ప్రజావాణిని వినిపించడం భూపేన్ హజారికా జీవనయానం మనకు గుర్తుకు తెస్తుంది. ఆయన సంగీతం ధైర్యస్థైర్యాలను, కారుణ్యాన్ని ఉద్బోధిస్తుంది. నదులను, శ్రామికులను, తేయాకు కార్మికులను, యువశక్తిని, నారీ శక్తిని సదా గుర్తుంచుకోవాలని చెబుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. భూపేంద్ర వంటి గాన గంధర్వుడిని, లబ్ధ ప్రతిష్ఠుడిని జన్మనిచ్చినందుకు భరతమాత గర్విస్తోంది. ఆయన శతజయంత్యుత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. అస్సాం అంతటా జరుగుతున్నాయి. సంగీతం, కళలతో పాటు సాంస్కృతిక వికాస యజ్ఞాన్ని ఆయన కొనసాగించిన నేపథ్యాన్ని ప్రతి ఒక్కరం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మనం భూపేంద్ర సుస్వరాలు, మానవతావాద ప్రతిధ్వనులు అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.